హాయ్ అండి. ఈరోజు వీడియో వచ్చేసి పూల మొక్కల గురించి. పూల మొక్కలు చాలామంది కామెంట్స్ ఏం చేస్తున్నారంటే, పూలు సరిగ్గా పూయట్లేదు, ఆకులు కూడా పసుపు రంగులోకొచ్చి మాడిపోతున్నాయి, మరియు మొగ్గలు కూడా రావట్లేదు అని ప్రతి ఒక్కరు కామెంట్ చేస్తున్నారండి. నేను ఇదొక్క వీడియోలోనే 3 ఫర్టిలైజర్స్ షేర్ చేస్తున్నాను. 3 ఫర్టిలైజర్స్ కూడా ఏ ఏ ప్రాబ్లం ఉన్న మొక్కలకి మనం ఇవ్వచ్చు అనేది కూడా నేను కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్పాను. అంటే ఫుల్ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. కావాలంటే కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ అయినా పెట్టుకొని చూడండి. ఎందుకంటే ఏ ఏ ఫర్టిలైజర్ ఏ ప్రాబ్లమ్‌కి పనికొస్తది అనేసి కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్పాను. ఫర్టిలైజర్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అది ఏ మొక్కలకి ఇవ్వాలని కూడా ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్పాను. రూపాయి కూడా ఖర్చు లేదండి. మన కిచెన్‌లో దొరికే వేస్ట్ అని పడేసే వాటితోనే మనం ఫర్టిలైజర్ ప్రిపేర్ చేసి ఇవ్వొచ్చనమాట. ఇంకొచ్చేయండి మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు హారిక క్రియేటివ్ ఐడియాస్. ప్లీజ్ అండి, కొత్తగా మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మొక్క చూస్తున్నారు కదండీ, మందారం మొక్క ఆకులు మొత్తము పసుపచ్చగా మారిపోయినాయి, యెల్లో కలర్‌గా మారిపోయినాయి. ఇలా మారిపోవడానికి కారణాలు ఏంది అంటే నైట్రోజన్ లోపం వల్ల. ఈ మొక్క కూడా అలానే అయిపోయిందండి. మొత్తం అయితే ఆకులు మొత్తం పసుపు రంగులోకి మారిపోయినాయి. పువ్వులు పూయలేదు కొన్ని రోజులైతే. చెట్టు కూడా ఎండిపోయినట్లు అయిపోయింది. వచ్చిన చిగుర్లు కూడా పసుపు రంగులోకి వస్తూ ఉన్నాయి. నేను ఇప్పుడు చూయించే ఫర్టిలైజర్ అయితే నెల రోజులు కంటిన్యూగా ఇచ్చానండి. వీక్లీ వన్స్ తప్పకుండా అయితే ఈ ఫర్టిలైజర్ ఇచ్చాను. ఇవ్వడం వల్ల మీ రిజల్ట్ మీరే చూస్తున్నారు కదా. చక్కగా ఆకులు అయితే కలర్ చేంజ్ అయిపోయినాయి. వచ్చే చిగుర్లు కూడా గ్రీన్ కలర్లో వస్తున్నాయి, మరియు మొగ్గలు కూడా వస్తున్నాయి. ఇంకా కొంచెం ఒక 90% అయితే మొక్క అయితే సెట్ అయిపోయిందండి. ఇంకొక 10% ఉంది. ఇంకా కంటిన్యూగా ఇంకొక 1 మంత్ ఫర్టిలైజర్ అయితే ఇచ్చేస్తాను. ఇవ్వడం వల్ల కంప్లీట్గా సెట్ అయిపోతుంది. మీరు ప్రాబ్లం ఉంది అని అట్లానే వదిలేకుండా ఆ ప్రాబ్లంకి ఎటువంటి ఫర్టిలైజర్స్ ఇవ్వాలి కూడా తెలుసుకోవాలి కదా. కాబట్టి నేను ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నాను. మొత్తం అయితే ఆల్మోస్ట్ మొత్తం సెట్ అయిపోయిందండి. నైట్రోజన్ ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే, మనం నైట్రోజన్ ఎక్కువ ఉండే ఫర్టిలైజర్స్ ఇవ్వాలన్నమాట. మన కిచెన్లో దొరికే వాటితోనే నైట్రోజన్ ఎక్కువ దేనిలో దొరుకుతుంది అంటే మనకి టీ పౌడర్ కానీ, కాఫీ పౌడరు, ఇలా మనకి ఉల్లిపాయ పొట్టు అండి. ఉల్లిపాయ పొట్టు అయితే రూపాయి కూడా ఖర్చు లేదండి అసలు మనకి. నేను ఎప్పుడు కిరాణా షాప్స్లో అడిగి తీసుకొచ్చుకుంటాను, లేకపోతే మార్కెట్లో అయినా అడిగి తీసుకొచ్చుకుంటాను. చాలా ఫ్రీ ఫర్టిలైజర్ అనమాట ఇది. నెక్స్ట్ ఇది టీ పౌడర్ అండి. మీరు ఫ్రెష్ టీ పౌడర్ అయినా తీసుకోండి, లేకపోతే యూస్ చేసిన టీ పౌడర్ అయినా తీసుకోండి. మనం రెగ్యులర్గా టీ పెట్టుకుంటాం కదా, ఆ టీ పెట్టుకున్న తర్వాత వచ్చిన అడుగున టీ పౌడర్ని ఒక 3 నుంచి 4 సార్లు అయితే కంపల్సరీగా కడగాలి. కడిగి ఎండ పెట్టుకున్న తర్వాతే వాడండి. చాలామంది పచ్చిది అట్లనే కుండీలో వేస్తున్నాము అనేసి అంటున్నారు. అస్సలు వేయకండి, ఫంగస్ వచ్చి ఇంకా మొక్క చనిపోయే ఛాన్స్ ఉంటుంది. నేను ఈ రెండింటిని కలిపి 1 టీ స్పూను టీ పౌడర్ వేసుకున్నాను. మరియు ఒక గుప్పెడు వచ్చేసి ఆనియన్ పొట్టు అండి. ఇది ఆనియన్ పీల్స్ కాదు, అంటే ఆ ఉల్లిపాయ తొక్కలు కాదు, ఉల్లిపాయ పొట్టు అనమాట. ఉల్లిపాయ పొట్టు మరియు టీ పౌడర్ 1 టీ స్పూన్ తీసుకొని వీటిని కంప్లీట్గా 3 డేస్ 3 రోజుల పాటు ఇలా ఫర్మెంట్ చేసుకున్నాను. ప్రతి వారం అయితే కంపల్సరీగా ఇవ్వండి. మీ మొక్కలకి ప్రాబ్లం ఎక్కువగా ఉంది, ఆకులు మొత్తం ఎల్లో కలర్గా వచ్చేసినాయి అంటే మాత్రం వారానికి ఒకసారి తప్పకుండా ఇవ్వండి. నేను 3 రోజులు దీన్ని ఫర్మెంట్ చేసుకున్న తర్వాత దీన్ని వడకట్టుకుంటాను. కంపల్సరీగా మనమైతే ఏ ఫర్టిలైజర్ అయినా సరే వడకట్టుకొని ఇవ్వాలండి. డైరెక్ట్ ఇచ్చేసామంటే వీటి వల్ల ఇంకా ఎక్కువ ఫంగస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మొక్కలు మట్టిలో ఇంకా ఫంగస్ ఎక్కువ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కంపల్సరీగా మనము తొందరగా రిజల్ట్ రావాలి అంటే కూడా ఎక్కువగా ఫర్మెంట్ చేసిన ఫర్టిలైజర్స్ ఇవ్వడానికైతే ట్రై చేయండి. మొగ్గలు రాలిపోతున్నాయి, చెట్టు వాడిపోతుంది, ఇట్లా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మాత్రం కంపల్సరీగా ఫర్మెంటెడ్ చేసిన ఫర్టిలైజర్ ఇవ్వడం వల్ల మంచి రిజల్ట్ ఉంటుంది. కలర్ కూడా చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో. దీన్ని అయితే మొత్తంగా వడకట్టుకున్నాను. మిగిలిన దానిలో కూడా నేను మళ్ళీ వాటర్ పోసుకొని మళ్ళీ ఒక 3 డేస్ వరకు ఫర్మెంట్ చేసుకొని సెకండ్ టైం కూడా యూస్ చేసుకుంటానండి. నేను ఏది వేస్ట్ చేయను అస్సలు. నా వాటర్లో డైల్యూషన్ వచ్చేసి ఒక 1/2 లీటర్ మనకి 1 వంతు ఫర్టిలైజర్ వస్తే దానికి 5 వంతుల నార్మల్ వాటర్ కలుపుకోవాలన్నమాట. 1 వంతు ఫర్టిలైజర్ని 5 వంతుల నార్మల్ నీళ్ళనే కాదండి, బియ్యం కడిగిన నీళ్ళనే, ఏ పప్పులు కడిగిన నీళ్ళున్నా సరే వాడుకోవచ్చు. 1 వంతుకి 5 వంతుల నీళ్ళు. ఒకసారి కూడా చెక్ చేసుకోండి. అంటే చిక్కగా ఉంటే ఇంకొంచెం వాటర్ కలుపుకోండి, లేకపోతే పలచగా ఉంటే మాత్రం సరిపోతుంది. అంటే కొంతమంది ఎక్కువ వేసేస్తారు కదా ఫర్మెంట్ చేసేటప్పుడే, ఎక్కువ ఒక గుప్పెడు ఉల్లిపాయ పొట్టుకి 1 టీ స్పూన్ సరిపోతుంది. కొంతమంది ఎక్కువ వేసేస్తారు కాబట్టి కొంచెం ఫర్టిలైజర్ అనేది ఎక్కువ వస్తుంది. దీన్ని తీసుకెళ్ళి డైరెక్ట్ మొక్క మొదట్లో వేసేయడమేనండి. వేసే ముందు కూడా ఒకసారి సాయిల్ అనేది చెక్ చేసుకొని వేసుకోవాలి. సాయిల్ తడిగా ఉన్నప్పుడు మాత్రం ఏ ఫర్టిలైజర్ ఇవ్వకండి, పొడిగా ఉన్నప్పుడు మాత్రమే ఇవ్వాలి. సెకండ్ ఫర్టిలైజరు పొటాషియం ఉన్న ఫర్టిలైజర్ అండి. ఇంకా ఎక్కువగా వచ్చే కామెంట్ ఏంటంటే, నాకు మొక్క హెల్తీగా ఉంటుంది, మొక్క ఆరోగ్యంగా ఉంటుంది, ఆకులు పెద్ద సైజులో ఉంటున్నాయి, కానీ చిగుర్లు వస్తున్నాయి కానీ మొగ్గలు రావట్లేదు అని. ఈ మొక్క కూడా చూపిస్తున్నా చూడండి. చెట్టు మొత్తం ఆకులు మాత్రం చాలా పెద్ద సైజులో ఉన్నాయి, మరియు
చిగుర్లు కూడా వస్తున్నాయండి. చిగుర్లు రావట్లేదు అనడానికి లేదు. చిగుర్లు కూడా చక్కగా వస్తున్నాయి. కానీ పువ్వులు మాత్రం పూయట్లేదు. కారణం ఏంటంటే పొటాషియం. ఇప్పుడు నేను నెక్స్ట్ చూపించే ఫర్టిలైజరు పొటాషియం ఉన్న ఫర్టిలైజర్ అనమాట. ఎలాంటి మొక్కలకి ఇవ్వాలంటే పువ్వులు పూయని మొక్కలకి ఇవ్వాలి. అంటే మొగ్గలు రావట్లేదు, చెట్టు ఆరోగ్యంగా ఉంటుంది, మొగ్గలు మాత్రం అస్సలు రావట్లేదు అనుకున్న మొక్కలకైతే ఇవ్వాలి. ఇది ఏంటని చూస్తున్నారా, తోటకూర అండి. నేను మార్కెట్ నుంచి తీసుకొచ్చి కొమ్మలు నాటాను జస్ట్ విత్తనాల కోసమని. అయితే మొగ్గలు రావట్లేదు, చెట్టు మాత్రం ఆరోగ్యంగా ఉంది అనుకున్న మొక్కలకి మాత్రం కంపల్సరిగా పొటాషియం ఉన్న ఫర్టిలైజర్ ఒక నెల రోజుల పాటు ఇవ్వండి. ఇవ్వడం వలన కంపల్సరిగా పువ్వులు అయితే పూస్తాయి. ఇంకా టిప్స్ అయితే కట్ చేయండి, అంటే చిగుర్లు అయితే కట్ చేయండి. నేను ఆల్రెడీ చిగుర్లు కట్ చేశాను. కట్ చేసిన తర్వాత మళ్ళీ చిగుర్లు స్టార్ట్ అయిపోయినాయి. ఇప్పుడైతే నేను కంటిన్యూగా ఒక 1 మంత్ నుంచి 1.5 మంత్ వరకు ఫర్టిలైజర్ కంటిన్యూగా ఇవ్వండి, ఒకసారి ఇచ్చి వదిలేయకుండా. పొటాషియం ఎక్కువ దేంట్లో దొరుకుతుంది అంటే బనానా పీల్స్ అండి. బనానా పీల్స్ లేవు అనుకుంటే మరొకటి పొటాటో పీల్స్, అంటే ఆలుగడ్డ పీల్స్ అయినా పర్లేదు, ఆలుగడ్డ అయినా పర్లేదు, వీటిలో పొటాషియం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ ఫర్టిలైజర్స్ ఎక్కువ ఇవ్వడం వల్ల మొగ్గలు ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మనం అరటిపండు తిని తొక్కల్ని పడేస్తాం కదా, ఇక నుంచి అయితే అస్సలు పడేయకండి. ఇది పౌడర్ ఫామ్లో ఇచ్చినా కూడా చాలా మంచి రిజల్ట్ ఉంటుంది మొక్కలకి. పువ్వులు పూయని మొక్క, అసలు మొగ్గలు రావట్లేదు అనుకున్న మొక్కకు కూడా చక్కగా పువ్వులు పూస్తాయి. కంపల్సరీగా ఎండబెట్టి పౌడర్ అయితే మీరు స్టోర్ చేసి పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే బయట ఆన్లైన్లో కూడా చాలా రేట్ ఉంది ఈ బనానా పీల్ పౌడరు. కాబట్టి మీరు వీలైనంత వరకు ఎండబెట్టి పౌడర్ చేసుకోండి. నేను ఈ అరటిపండు తొక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. ఏదన్నా మనం ఫర్మెంట్ చేసుకునేటప్పుడు మనకి ఎంత వీలైతే అంత చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే తొందరగా ఫర్మెంట్ అయిపోతుంది. మనం పెద్ద పెద్ద ముక్కలు అట్లనే వేస్తామంటే అవి అట్లనే అవి ఉండిపోతాయి, ఫర్మెంట్ అనేది కాదు. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దీన్ని కూడా నేను 3 days ఫర్మెంట్ చేసుకున్నాను. ఫర్మెంట్ చేసుకున్న తర్వాత బాగా కిందకి పైకి కలిసే విధంగా కలుపుకొని వడకట్టుకుంటున్నాను. కంపల్సరీగా అయితే మీరు ఒక నెల రోజుల పాటు ట్రై చేయండి. ఒక్కసారి ఇచ్చేసి మాకు పూలు పూయట్లేదు అని చాలామంది డిసప్పాయింట్ అవుతున్నారు. అలా ఎప్పుడు కాదండి. ఎందుకు అంటే మనము ఇది కంప్లీట్ ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ అండి. కొంచెం కూడా మన కెమికల్ అనేది వాడట్లేదు, అదేవిధంగా రూపాయి కూడా ఖర్చు పెట్టట్లేదు. కానీ కొంచెం టైం అనేది తీసుకుంటుంది. నేను ప్రతి వీడియోలో ప్రతి ఒక్కరికి కూడా అదే చెప్తున్నాను. మనం ఆర్గానిక్గా చేస్తున్నాం కాబట్టి కొంచెం టైం తీసుకుంటుంది, కాకపోతే కంపల్సరిగా రిజల్ట్ అనేది వస్తుంది. లైవ్లో మీరే చూస్తున్నారు, మన మొక్కలు మన గార్డెన్ ఫాలో అయ్యే వాళ్ళకే తెలుస్తుంది. నేను దీనిలో ఉన్న ఫర్టిలైజర్ మొత్తం ఫిల్టర్ చేసుకున్న తర్వాత మిగిలిన అరటిపండు తొక్కల్లో కూడా మళ్ళీ వాటర్ పోసేసుకొని మళ్ళీ 3 days వరకు ఫర్మెంట్ చేసుకొని వాడుకుంటాను. ఇది కూడా 1:5 రేషియో అండి. 1 వంతుకి 5 వంతుల నీళ్లు. మీరు అనుకోవచ్చు ఇంత చిక్కగా ఉంది అనేసి. నేను దీనిలో పండిపోయిన అరటిపండు కూడా వేసాను, అందుకని కొంచెం చిక్కదనం అనేది వచ్చేసింది. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే అవసరం లేదు. అరటిపండు వేసుకుంటే మాత్రం ఇంకొంచెం ఎక్కువ వాటర్లో డైల్యూట్ చేసుకోవాల్సి వస్తుంది. మనం అదే విధంగా వేసామంటే తీపిదనం వల్ల చీమలు కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఎక్కువ వాటర్లో డైల్యూట్ చేసేసుకోండి. నేను చేసుకున్న ఫర్టిలైజర్ హాఫ్ వరకే వేసుకున్నాను, మిగిలిన హాఫ్ మళ్ళీ వేరే దానిలో మిక్స్ చేసుకుంటాను. ఇంకొక థర్డ్ ఫర్టిలైజర్ అండి. పువ్వులు చక్కగా మంచి కలర్లో పూయాలి అంటే మనం నర్సరీ నుంచి మొక్క తీసుకొచ్చేటప్పుడు పువ్వులు మాత్రం చాలా హెల్తీగా పూస్తాయి అండ్ పెద్ద సైజులో ఉంటాయి. కలర్ కూడా మంచి కలర్ ఉంటుంది. కానీ మన దగ్గర ఒక 5-6 నెలలు ఉన్న తర్వాత ఏమవుతుందంటే పువ్వులు వాడిపోయినట్టు మరియు పాలిపోయినట్లు వస్తూ ఉంటాయి కదా. ఇలా కాకుండా ఉండాలి అంటే ఇప్పుడు నేను చూపిస్తున్న ఫర్టిలైజర్ అయితే తప్పకుండా 15 రోజులకు ఒకసారి ఇవ్వండి. వారానికి ఒకసారి కూడా కాదు, 15 రోజులకు ఒకసారి ఇవ్వండి. మీరే చూస్తున్నారు కదా, ఈ పక్కన చిన్న పువ్వు పూసింది. ఏంటంటే కలరు మనం నర్సరీ నుంచి తీసుకొచ్చినప్పుడు అలానే ఉంది. మన దగ్గరకు వచ్చిన తర్వాత మనం రెగ్యులర్గా ఫర్టిలైజర్స్ ఇవ్వడం వల్ల కలర్ కూడా పింకిష్ కలర్ చేంజ్ అయిపోయింది. కంపల్సరిగా పువ్వులు మన నర్సరీలలో పూసినట్టే పెద్ద సైజులో పూయాలి, మంచి కలర్లో పూయాలి అంటే మాత్రం ఈ ఫర్టిలైజర్ తప్పకుండా ఇవ్వాలండి. దీనిలో వచ్చేసి మెగ్నీషియం అనేది ఎక్కువగా లభిస్తుంది. కాబట్టి బీట్రూట్ అండి, ఇది బీట్రూట్ని వాడిపోయిన బీట్రూట్ అయినా తీసుకోండి. అంటే మన ఫ్రెష్ బీట్రూట్ అనే కాదు, వాడిపోయిన బీట్రూట్ అయినా తీసుకోండి. అంటే మార్కెట్లలో కూడా వాడిపోయినాయని పక్క పెట్టేస్తారు. కాబట్టి మన మొక్కలకి కావాలి అంటే ఏదైనా తెచ్చుకోవాలండి. ఎక్కడైనా సరే ఏదైనా అడిగి తెచ్చుకోవాలి, మన మొక్కలు హెల్తీగా పెరగాలి అంటే మాత్రం. ఈ బీట్రూట్ని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోండి. మీకు కట్ చేయడం వీలు కాదు అనుకుంటే మాత్రం మిక్సీ జార్లో వేసుకొని కోర్స్గా గ్రైండ్ చేయండి. మరీ పెద్ద పెద్ద ముక్కలుగా కాకుండా, మరీ పేస్ట్లా కాకుండా కోర్స్గా గ్రైండ్ చేసి దీన్ని కూడా ఒక 3 days వరకు ఫర్మెంట్ చేసుకోవాలండి. కంపల్సరిగా మనము 3 to 5 days వరకు కూడా ఫర్మెంట్ చేసుకోవచ్చు. ఏ ఫర్టిలైజర్ అయినా 3 days నుంచి 5 days లోపు ఎప్పుడైనా వాడుకోవచ్చు అనమాట. నేనైతే చాలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను.
తొందరగా ఫర్మెంట్ అయిపోతుందని ఈ 3 డేస్ ఫర్మెంట్ చేసేసుకున్నాను. పొద్దున సాయంత్రం కిందకి పైకి కదిలిస్తూ చక్కగా ఫర్మెంట్ అయితే అయిపోయింది. దీన్ని కూడా తీసుకెళ్ళి వడకట్టుకుంటున్నాను. ఈ ఫర్టిలైజర్స్ అన్నీ మనము వారం వారం మార్చి ఇవ్వండి. ఒక వారం ఒక ఫర్టిలైజర్ ఇచ్చారంటే ఇంకొక వారం ఇంకో ఫర్టిలైజర్, ఇంకొక వారం ఇంకో ఫర్టిలైజరు. మనం ఒకటే ఫర్టిలైజరు వెంటనే కాకుండా వీక్లీ వన్స్ ఇవ్వండి. అన్ని ఫర్టిలైజర్స్ ఒక్కొక్కటి ఒక్కొక్క వారం ఇవ్వండి. ఇంకా చాలా మంచి ఫర్టిలైజర్స్ ఉన్నాయండి, లిక్విడ్ ఫర్టిలైజర్స్. నెక్స్ట్ వీడియోలో కూడా నేను షేర్ చేసుకుంటాను. మీరు ప్రతి ఒక్కరు ఫేస్ చేస్తున్నారు మొక్కల కోసము పువ్వులు రావట్లేదు, మొగ్గలు రావట్లేదు అనేసి. నేను వాడే టిప్పు మరియు ప్రతి ఒక్క ఫర్టిలైజర్ మీకు నేను చూపిస్తున్నాను. మీరు ఏం చేస్తున్నారంటే టిప్స్ అనేది స్కిప్ చేస్తున్నారు, ఓన్లీ ఫర్టిలైజర్ చూస్తున్నారు. మనం జాగ్రత్తలు కూడా తీసుకోవాలండి ఫర్టిలైజర్స్తో పాటు. ఈ వచ్చిన మొత్తం ఫిల్టర్ చేసేసుకున్నాను నేను. వచ్చిన ఫర్టిలైజర్ మొత్తం ఫిల్టర్ చేసుకున్నాను. ఫిల్టర్ చేసుకున్నాక ఇది కూడా అంతేనండి, 1:5 రేషియో. అంటే 1 వంతుకి 5 వంతుల నార్మల్ నీళ్ళు తీసుకొని దీనిలో మొత్తం డైల్యూట్ చేసేసుకుంటున్నాను. నేను ఇప్పుడు 3 ఫర్టిలైజర్స్ చూపించానండి. 3 కూడా బెస్ట్గా రావాలి అంటే మాత్రం మనం ఎప్పుడైనా ఫర్టిలైజర్ సాయంత్రం పూట ఇస్తాం కదా, అదేవిధంగా మార్నింగ్ ఇదంతా మనం ప్రిపేర్ చేసి అట్లా వదిలేసి సాయంత్రం ఫర్టిలైజర్ ఇస్తే ఇంకా మంచి రిజల్ట్ ఉంటుంది అనమాట. ఒకసారి ట్రై చేయండి. అంటే వాటర్లో కూడా మనం ఇచ్చిన ఫర్టిలైజర్ సెట్ అయిపోతుంది. మనం ప్రతి ఒక్క ఫర్టిలైజర్ ఈవినింగ్ టైంలోనే ఇస్తాం కదా, మార్నింగ్ ఒకసారి ఇలా కలిపి పెట్టేసుకోండి, చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. పువ్వులు కూడా చక్కగా పెద్ద సైజులో పూస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో మీరు ఇంతవరకు చూసారంటే మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎటువంటి గార్డెనింగ్ సంబంధించిన డౌట్స్ ఉన్నా సరే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. హ్యాపీ గార్డెనింగ్. మరొక మంచి వీడియోతో